రాగి మళ్ళా రాగి జావా ఇది మిల్క్ ఇది స్వీటు ఇది స్వీటు ఇదిగో పులిహార అన్నం పాలు వైకాలి రండి బంగారాలు రండి స్కూల్ ఎక్కడమ్మా ఇక్కడ లోపలేనా ఎక్కడికి బయటికి వెళ్ళి వస్తారా బయటేనా పోనేడా వచ్చిందా వద్ద దారిలో ఉండరు 2 నిమిషాలు అంత లైన్లో కూర్చోండి 2 నిమిషాలు మాట్లాడదాం టీవీ ఆపండి టీవీ ఆపండి టీవీ ఆపండి మేమెవరో తెలుసా తెలీదా సరే అమ్మా కూర్చోండి అమ్మా గుర్తుపట్టి తల్లి సినిమాలో ఫైటింగ్ చేస్తాం అలా వైకుంఠపురం పుష్ప ఫైట్ మాస్టర్ అన్నమాట రామలక్ష్మణ్ అంటారు కదా మేమే కూర్చోండి 2 నిమిషాలు ధ్యానం చేద్దాం మెయింటైన్ చేద్దాం కళ్ళు మూసుకోండి అందరూ కూర్చోండి తల్లి కూర్చొని ఊరికి అంతా రామను కళ్ళు అందరూ వచ్చి కూర్చోండి అమ్మా 5 మినిట్స్ మన దేవుడు గురించి ఓకే అలా ధ్యానంలో కూర్చోవాలి అందరూ స్లో కళ్ళు తెరవండి ఒక కథ చెప్తాను నేను అంతలో 2 నిమిషాలు వచ్చారు ఎలబై ఉంది స్లో కళ్ళు తెరిచి కళ్ళు రాసుకోండమ్మా కథ ఒకటి చెబుతాం ఒక 2 టీచరు ఒక పెన్ను ఇచ్చి ఎవరు నవ్వితే నవ్విన వాళ్ళకి శాగలెట్ ఇమ్ముని పంపించాడంట 2 పిల్లలకి ఫస్ట్ పిల్లోడు వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి మొత్తం తిరిగి అందరూ తీసుకొచ్చి వెనక్కి తిరిగి వచ్చాడు ఏమైందిరా ఎందుకు తీసుకొచ్చావరా అని అడిగాడు ఏమంటే ఎవరు నవ్వలేదు నేను ఇవ్వలేదని తిరిగి వచ్చాడంట నెక్స్ట్ పిల్లోడు పంపించాడు అన్ని శాఖలైతే ఫినిష్ చేశాడంట నువ్వు ఎలా తీసుకొచ్చావరా ఎత్త ఇచ్చావరా అందగన్నాడంట ఫస్ట్ వాళ్ళు ఎవరు నవ్వలేదండి నేను నవ్వాను ఆ తర్వాత వాళ్ళు నవ్వారు శాఖలెట్ ఇచ్చాను అన్నాడు ఓకే బంగారు తల్లి ఏంటి బుద్ధి రావాలి గాడిదలు నెత్తి మీద నమస్తే తల్లి ఓకే వస్తున్నారు మా వాళ్ళు వస్తున్నారు అలాగే ప్రతి విషయాల్లో చిన్న మొక్కలు చిరునవ్వు ఉండాలి సీరియస్ ఉండకూడదు మీరు టీచర్ దగ్గర మాట్లాడేటప్పుడు అన్నం తెప్పేటప్పుడు ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడేటప్పుడు హ్యాపీనెస్ ప్రతి క్షణం హ్యాపీనెస్గా ఉండాలి హ్యాపీనెస్సే మీ జీవితాన్ని లక్ష్యాన్ని చేరుస్తుంది అనమాట అర్థమైందా అట్లాగని ఇంకో కథ చెప్తానండి మీకు ఏమైనా కథలు మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగండి సినిమాలో డౌట్స్ ఉంటే అడగండి 2 నిమిషాలు వాళ్ళు వచ్చేదాకా మనం మాట్లాడుకుందాం సినిమాలు ఏ హీరోలు మీకు ఇంట్రెస్ట్ హీరోలు సినిమాలు చూస్తారా ఏ సినిమాలు చూడాలి సినిమాలు చూస్తారా ఏది పుష్పయా గుడ్ అలా వైకుంఠపురం చూసారా లాస్ట్లో కోడి పుంజు సంగలే పెట్టుకొని డ్యాన్స్ ఆడి ఫైట్ చేసింది మేమే ఫైట్ మాస్టర్ దానికి రంగస్థలం ఎన్ని గుడ్ ఇది ఏమైనా డౌట్లు అడగండి అమ్మా సరదాగా మీ సైడ్ నుంచి మేము మాట్లాడుకుంటాం మా సినిమా డైలాగ్ చెప్పామా మిమ్మల్ని మీరు లేకుండా అమ్మా మీరు రండి అమ్మా మీరు చదువుకోండి అని చెబుతుంటారు కదా చెప్పి చేస్తే జీరోయిజం చెప్పకుండా చేస్తే హీరోయిజం ఓకే లేపక ముందు లెగితే అంటే మీ టీచర్స్ వాళ్ళందరూ చెప్పి చేశారు అనుకోండి అదేంటే జీరోయిజం అంటే రెస్పాన్సిబిలిటీ నీ జీవితం నీకు వాళ్ళ మీద వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీ మీకు లేనట్టు హీరోయిజం మన సినిమాలో హీరో అంటే అందరిలో అన్నింటిలో అల్లు అర్జున్ చిరంజీవి గారు రామ్ చరణ్ అంటే హీరోలు అంటే మనం అంత క్రేజ్ ఉంది కదా ఏం లేదు తల్లి ఏది కూడా మా జీవితంలో
ఏది చెప్పి చేసుకోవాలా ప్రతిదీ మా అంతటా అంటే మనకి ఏం కావాలో మనం లేచి చేసుకున్నాం అనమాట. దీనికి ఉదాహరణ ఇంకొక కథ చెబుతా. ఒక అతను మీ అందరు శిష్యులు అందరూ గురువు దగ్గర అన్ని తరిమించిపోయాడంట. ఆ గురువు వారసత్వం ఇవ్వడానికి కోసం అతను ఒక జామ పండు ఇచ్చి ఎవరు కనిపించకుండా తిరిదామని పంపించాడు అందరినీ. మీ అందరికి ఒక గురువు మీ టీచర్ ఏమైంది, నేను లేనప్పుడు మీకు మెయిన్ పోస్ట్ నేను ఇవ్వాలంటే మీకు ఒక మెయిన్ రైటింగ్ కావాలి. ఆమె టెస్ట్ పెట్టింది గురువు. ఎవరు మా టీచర్ గారు అనుకో. జాంకాయ ఇచ్చి ఊరు కనిపించకుండా తిరిదామని పంపించింది. మీరు వెళ్ళి చెట్టు కింద ఎక్కితున్నారు, ఇంట్లో రూమ్లో కూర్చొని మంచం కింద అంతా తిని చాలామంది వచ్చారు. మీలో ఆ ఒక్క బంగారం తినకుండా తెచ్చింది. ఎవరు చెప్పము, ఈ బంగారంలో ఒక బంగారం. ఆమె హీరో. అప్పుడు అడిగారంట టీచరు, అయ్యా పిల్లలందరూ మీరు ఎక్కడ తిన్నారంటే, సార్ నేను మంచం కింద తినొచ్చాను ఎవరు నన్ను చూడలేదు, సార్ నేను చెట్టు ఎక్కి తినొచ్చాను నన్ను ఎవరు చూడలేదు అని చెప్పారంట. గుడ్, బాగానే ఉంది. మరి నువ్వెలా తినకుండా వచ్చావరా అని అడిగారంట. తినకుండా వచ్చారు. ఒక బంగారం వచ్చింది, మీలో ఒక బంగారం. ఏం లేదు సార్, నేను తిన్నది నాకు తెలుస్తుంది కదా అన్నదంట. అది అర్థమైందా? తప్పు నువ్వు చదివినట్టు టీచర్ ముందు యాక్ట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేయొచ్చు, టీచర్ని ఏమార్చొచ్చు, కానీ నిన్ను నువ్వు ఏమార్చుకోలేవు. నీకు తెలుస్తుందిగా, నీ మనస్సాక్షి అంటారు దాన్ని. అర్థం అవుతుందిగా, నా బంగారం బాగా అర్థమైంది. క్లాస్ కొట్టండి. అర్థమైంది బంగారం. నువ్వు అవతల మీద కోపం పెట్టుకొని నవ్వుతున్నట్టు యాక్ట్ చేయొచ్చు, కానీ నువ్వు కోపడ్డ సంగతి నీకు తెలుస్తుందిగా. అది ఇప్పుడు ఏమన్నారు గురువులు, ఏమన్నారంటే ప్రతిదీ నీకు ఇంపార్టెంట్. నీ మనస్సాక్షి అంటారు దాన్ని. ఏమంటారు అంటే ఆత్మసాక్షి. అది సీసీ కెమెరా అంటారు. ఫాలో అవుతుంది 24 hours. మీ తల్లిదండ్రులని మీ చదువుని పంపించి ఎంత డబ్బులు వాళ్ళు ఎంతో దాతలో మేము చదివిస్తానికి వస్తున్నప్పుడు ఆ చదువు సద్వినియోగం చేసుకోకపోతే దాని బాధ్యతరాలు మీరు అవుతారు. బాగా అర్థమైందా? ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి, చాలా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన మీ అందరూ కలిసి ఇలాంటి ఒక వాతావరణం దొరకటం ఎంత అదృష్టం మీకు. ఎవరికి ధరం దక్కని మీకు దక్కిందే కదా, కరెక్టే కదా. రోజుకు ఒక ఫుడ్ తింటున్నారు, రోజుకు వెరైటీ ఫుడ్, రోజుకు వెరైటీ టిప్లు, రోజుకు శాతాహారం వెళ్ళండి. అదే వెరైటీ తింటున్నారు కదా, దాతలు వెరైటీకి వస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు. అందుకని ప్రతి క్షణం థ్యాంక్స్ భావంతో థ్యాంక్స్ ప్రతి క్షణం ప్రతి నెక్స్ట్ క్షణం ఆనందంగా జీవించండి. మేము యాక్చువల్గా మేము స్కూల్కి చదువుకోలేదు, ఏలుముద్రం అనమాట. మేము మీ స్థాయికి వచ్చామంటే క్యారెక్టరేషన్ ఇంపార్టెంట్. క్యారెక్టరేషన్ అంటే సినిమాలు ఏమంటారు, సినిమాలు హీరో క్యారెక్టరేషన్ అంటారు కదా. క్యారెక్టరేషన్ అంటే చిన్న చిన్న ప్రాబ్లం ఏదొచ్చినా కానీ నీకు ఒక క్యారెక్టరేషన్ ఉంచుకోవాలి. అది భగవంతుడి క్యారెక్టరేషను. అర్థమైంది? క్యారెక్టరేషన్ అంటే సినిమాలో హీరోలు అందరూ ఉంటారు అంటారు, క్యారెక్టరేషన్ అంటారు కదా. అట్లా మీకు ఒక క్యారెక్టరేషన్ చూసుకోవాలి. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు గమనించుకోండి. అర్థమైందా? 5 గంటలకు అందరూ బెల్లు కొట్టినప్పుడు లీసి కరెక్ట్గా లెగుస్తున్నానా? ఏం లేదు తల్లి, క్లాసులోకి మీరందరూ వచ్చిన తర్వాత స్కూల్ మాస్టర్ వస్తే మిమ్మల్ని చూసి ఆయన భయపడతాడు. కరెక్టా కదా? లేటుకు వచ్చానని అని అందరూ వచ్చిన తర్వాత నువ్వు వస్తే నువ్వు అందరూ చూసి భయపడతావు. భయానికి కారణం లేటు కాబట్టి ఎర్లీగా లేకుంటే 2 సార్లు ఒక 10 నిమిషాలు మీరు క్లాస్కి అన్నప్పుడు నువ్వు వెళ్తున్న టయానికి 9 గంటలు అంటే 8:45 8:50 కల్లా క్లాసులో కూర్చోండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? 5 గంటలు మిమ్మల్ని లేకవాలి అలార కొట్టాలి అన్నప్పుడు కరెక్ట్ టైం పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు ముందు లేకండి. ఎందుకంటే ప్రతి దానిలో 10 నిమిషాలు మనం కానీ ముందుంటే ఈ ప్రపంచంలో ఎవరి నుంచి భయపడాల్సిన అవసరం లేదు. అదే నా బంగారాలు. జనంతో భయపడతారు. అర్థమైందా? ఏం లేదు తల్లి, వీటన్నిటికీ మీ దగ్గర చదువు క్లారిటీ ఉంటే మీరు ఆ ప్రపంచాన్ని అంతా వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడ అమెరికా వెళ్ళొచ్చు, లండన్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అర్థమైంది బంగారం? అంటే మీలో క్లారిటీగా ఉండాలి. మనస్సాక్షి అంటారు, మనస్సాక్షి ఉండాలి, భక్తిగా ఉండాలి. మాకు ఇంగ్లీష్ తెలియని కారణంగా చాలా మాటలు ఇంగ్లీష్ చాలా లేడీస్ బాత్రూమ్లోకి వెళ్ళిపోయాం. ఇంగ్లీష్ బోర్డు తెలియక. తెలియదు చదువు ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసా? మేము చదువుకొని తెలియదు. లేడీస్ అంటే మాకు జెంట్స్ లేడీస్ అంటే ఎల్లో జీ గుర్తుపెట్టుకున్నాం. స్టార్ వాటర్కి వెళ్తాం కదా మేము, వాళ్ళు హీజ్ అంటారు కదా ఇంగ్లీష్ నేమ్ మారుతారు. మేము నేరుగా లేడీస్ బాత్రూమ్కి వెళ్ళాక చూపి బుద్ధి లేదన్నారు. బుద్ధి లేకమ్మా వచ్చామమ్మా. మేము ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాం. ప్లేట్ ఎక్కితే దాని షుగర్ సాల్ట్ అని చిన్న ఉంటాయి కదా ప్యాకెట్ల మీద, ఇది చదవడం తెలీదు. షుగర్ వేసుకుంటే సాల్ట్ వేసుకోవాలని కరెక్ట్గా వాళ్ళు చూస్తున్న పక్క వాళ్ళు ఏది చించుతారో అర్థం కాల. మేము చాలా కంట్రీస్కి వెళ్ళినప్పుడు చదువు లేనప్పుడు అంత ఇబ్బంది పడ్డాం అనమాట. ఎందుకంటే అన్నిటికీ కారణం చదువు. అర్థమైందా? ఈ జీవితాలు చాలా బాగుంటాయి. అందుకని మెయిన్ దానికి ఇంపార్టెంట్ ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అప్పుడు మీ జీవితాలు చాలా బాగుంటాయి నా బంగారాలు. అర్థమైందా?
తెలియని ఒక శక్తి, ఒక ఇది ఉండాలి, ఒక విల్ పవర్ ఉండాలి. అడగండి, మీరు ఏదైనా డౌట్ అడగండి, బంగారాలు అడగండి సరదాగా. సినిమా డౌట్లు అడగండి, సినిమా గురించి అడగండి, చెప్తాం. కొంతమంది వెళ్ళి అంటున్నారు, కొంతమంది తెలీదు. ఫైట్ మాస్టర్ మొన్న రాజా సాబ్ వచ్చింది కదా టీజరు, ప్రభాస్ అఖండ 2 మెడలో గిరగిర తిరుగుతుంది చేయరు త్రిశూలం, మేము కంపోజ్ చేసిందే. ఫైట్ మాస్టర్ అన్నమాట మేము. థ్యాంక్ యూ. మీకు తెలియదు కాబట్టి చెప్పుకుంటున్నాం, తెలియదు కాబట్టి చెప్తున్నాం అనమాట. తర్వాత క్వశ్చన్స్, సినిమా క్వశ్చన్స్ అడగండి, లేదా ఇంకేమైనా అడగండి. అడగండి అడగండి, ఏం డౌట్ ఆలోచించుకున్నారు బంగారాలు. ఇప్పుడు ఇక్కడ రాబోతుంది, ఇప్పుడు మా కోళ్ళ గారు ఆవిడ పీజీ సీట్ వస్తే మీకు అన్నం పెడతానని అంటే ఈ ఫోటో వచ్చి ఆవిడ పెడుతుంది, అన్నం పెడుతుంది. అమ్మాయి చెన్నైలో చదివింది, ఇప్పుడు పీజీ పాస్ అయ్యి పీజీ సీట్లు ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో పిల్లల డాక్టర్ ఏమంటారు దాన్ని, పిల్లలకి డాక్టర్ ఏమంటారు, పిల్లల డాక్టర్ ఏమంటారు, పీజాటిక్. 1 year అయింది చేసింది, 2 సంవత్సరాలు చేస్తుంది. ఇప్పుడు వస్తుంది అమ్మాయి సుధా, అమ్మాయి గారు. అమ్మాయి పిల్లలంటే మీలాంటి పిల్లలంటే మంచి ప్రేమ, అందుకని పండగ రోజు మీ పిల్లలతోటి ఆవిడ షేర్ చేసుకోవడానికి వస్తుంది. దారిలో కొంచెం వర్షం కాదు, చిన్న ట్రాఫిక్ జామ్ అయింది, వచ్చేసింది, దగ్గరికి వచ్చారు. వర్షం వలన క్షమించాలి నా బంగారాలు. వచ్చారు చూడండి, వాళ్ళేనా చూడు, సీరో కాలేదు ఆయన చూడు, ఫాస్టింగ్ ఉన్నాను, నా బాడీని మొత్తం క్లీనిఫై చేసుకున్నాను, నా మీద నేను కంట్రోల్గా ఉన్నాను. అమ్మా అన్నిట్లకల్లా ఫాస్టింగ్ అప్పుడప్పుడు ఉంటుంటే చాలా మంచి, చాలా అద్భుతం. మీరు పెట్టింది చాలా మంచి రూల్స్, ఇది చాలా గుడ్. అదే నా బంగారాలు అడగండి అంటే క్వశ్చన్స్ మమ్మల్ని అడగండి, డౌట్ అడగండి. మేము మా కథ చెబుతాం. మేము కెనడా వెళ్ళాల్సి వచ్చింది. ఎలా చూస్తే మాకు మా అసిస్టెంట్కి వీసా రాలేదు, మాకు ఇంగ్లీష్ తెలియదు, వేరే ఫ్లైట్ మాట్లాడి మాకు తెలియదు, మేము పోనన్నాం. పోనన్నప్పుడు మేము కళ్ళు మూసుకొని ధ్యానం చేసాం. భగవంతుడా మేము కెనడా వెళ్ళాలి, నువ్వే తీసుకెళ్ళి, మాకు అవసరం లేదు, దేవుడిని ధ్యానం చేసాం. ధ్యానం చేస్తే బాంబే ఎయిర్పోర్ట్లో దిగంగానే ఒక హీరోయిన్ వచ్చింది, దేవత. ఏమంటే ఇట్లా నేను కెనడా వెళ్తున్నాను, మిమ్మల్ని తీసుకురామని మాకు ప్రొడ్యూసర్ హ్యాండ్ చెప్పాడు అని చెప్పారు. అప్పుడు ఆమెను చూసి మేము లక్ష్మీదేవి గారు మీరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానని కాళ్ళ నమస్కారం తీసుకున్నాం. అట్లే మీరు ఏదన్నా అవ్వాలనుకున్నప్పుడు భగవంతుడికి శరణాగతి అయ్యి, అర్థమైందా, కళ్ళు మూసుకొని నీవు అనుకున్న మీ లక్ష్యాన్ని, నువ్వు చదువులోని మీరు కలెక్టర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా, ఫారెన్ వెళ్ళాలా, లండన్ వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కోరికలు ఉంటాయి కదా మీకు. ఆ కోరికలు ప్రతిరోజు డ్రీమ్, మనసు లోపల డ్రీమ్ని భగవంతుడి ముందు చెప్పాలి, ఆయనతో మాట్లాడాలి. నేను ఇట్లా లండన్ వెళ్ళాలి, నేను చదువుకోవాలి, నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి నేను నా పేరు గూగుల్లో కొడితే 10 మందికి తెలియాలి అని మీరు మొత్తం భగవంతుడి ముందు ప్రారంభం చేసుకుంటే భగవంతుడు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుస్తాడు. అర్థమైంది బంగారాలు? కరెక్టే కదా? కరెక్టేనా? మమ్మల్ని క్వశ్చన్లు అడగట్లేదు, మేమే మాడుతున్నాం. నువ్వు అడుగు బంగారం, మీరు అడగండి సరదాగా. నేర్చుకున్నారా? సూపర్, అలాగా, సూపర్ సూపర్. ఏం బంగారం నీ కరెక్ట్ నేర్చుకున్నావా? అడుగు బంగారం, అడుగు. నా పైన డాక్టర్ అడగండి, మా చిన్న డాక్టర్ అడగండి. ఆమె కంపోజ్ చేసినాయా? అరవిందో సమేత, అలా వైకుంఠపురం, రంగస్థలం, పుష్ప, మైనా మన వీడియో మనం ఏమన్నా మేము 10 నిమిషాలు పెద్ద అని చెప్పి, అందుకని ఇతను అన్న నేను లక్ష్మణ్, ఇతను పెద్ద రాము, 10 నిమిషాలు పెద్ద, నేను లక్ష్మణ్ని, రాము నేను లక్ష్మణ్, అన్న నేను తమ్ముడిని. 10 నిమిషాలే కదా నేను, అందుకని ఒరే అని పిలుస్తా, అన్నని పిలవను. మర్యాద ఇట్లా నాకు 1 year అంటే పిలవచ్చు కానీ 10 నిమిషాలకి అంత అన్న అని పిల్లప్ ఎందుకన్నా, అందుకని ఆపేశాం. అడగండి బంగారాలు, మీరు అడగండి క్వశ్చన్స్ సరదాగా. మా ఐడియా దానిలో పెట్టచ్చా? కొండ పెడతా ఒరే ఊరు నా బంగారాలు. ఓ అమ్మో, ఫైటింగ్ మాతో చెయ్యాలి బంగారాలు. ఓ సూపర్. ఎన్టీఆర్ మాట్లాడారు.
మైనా అడుగు. సూపర్. సూపర్. ఏ కొండ సోంబేరి అమ్మాయిలు అంత అందంగా చేస్తారు చూడు. ఏ కొండ నువ్వు చూడు సోంబేరి చూడు అమ్మాయిలు అంత అందంగా చేస్తున్నారు. నువ్వు ఫైటర్ అని పేరు చెప్పిన బుద్ధి లేదు. కూర్చో అమ్మ చేసింది మాకు నచ్చింది లేదు. రా అమ్మా బంగారం లెగ్ ఒక మళ్ళీ షూట్ చేయండి అమ్మా. అమ్మ లెగ్ ఒక మళ్ళీ షూట్ చేయండి. లెగ్ ఒక మళ్ళీ లెగ్ స్పీడ్ అందరూ చేయండి అమ్మాలి. కొండ చూడు ఫైటర్ అంటే పెద్ద కప్పాలు కొడుతున్నావుగా చూడ. గ్రేట్. బాగా డాన్స్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? చిన్న మూమెంట్ మేము కూడా మీతో వేస్తాం. చిన్న మూమెంట్ ఎవరు వేస్తారు? స్టార్ట్. బాగా రే స్టార్ట్. సరే ఓకే గుడ్. ఓకే పోంచేస్తానండి. ఓకే ఒడికిరా బంగారం. అమ్మా వాళ్ళ పిల్లగంట పెట్టమ్మా ఒకటి స్పీడ్ చేశానంట పొంగల్. కాంపిటీషన్ అక్కడ ఉండాలి. ఇక్కడ చూస్తా తినకూడదు. అయితే బగారాలు ఫుడ్ మీద హ్యాపీగా తినండి. ఎంజాయ్ చేసి తినండి.